ఇటీవల రష్యా అధ్యక్షుడు పుటిన్ భారత్ పర్యటన ఎఫెక్ట్ అమెరికాపై బాగానే పడినట్లుంది. భారత్లో చర్చలకు మళ్లీ మొదలుపెట్టి ఈ క్యాలెండర్ ఇయర్లోనే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. భారత్ ఎగుమతిదారులకు లబ్ధి చేకూర్చేలా సుంకాల అంశాన్ని కూడా ప్రస్తావిస్తామని కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికి $500 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు భారత్ను పక్కన పెట్టి పాకిస్తాన్తో అధ్యక్షుడు ట్రంప్ కొనసాగిస్తున్న సంబంధాలను అమెరికా అధికారులే తప్పుపడుతున్నారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు డిసెంబర్ 10 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు సాగే ఈ చర్చల్లో మొదటి విడత ఒప్పందంపై దృష్టి సారించనున్నారు రెండు దేశాల ప్రతినిధులు. ఇప్పటి వరకు 6 విడతలు సమావేశమయ్యారు. అయితే ఈ క్యాలెండర్ ఇయర్లోనే ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో జరగనున్న చర్చలకు అమెరికా తరపున హాజరవుతున్న బృందంలో డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్ పాల్గొననున్నారు. భారత ఎగుమతులపై అమెరికా 50% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగటం ఇది రెండోసారి. చివరిసారి అగ్రరాజ్య ప్రతినిధులు సెప్టెంబర్ 16న భారత్కి వచ్చారు. అనంతరం సెప్టెంబర్ 22న వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం అమెరికాకు వెళ్లింది. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో తొలి దశ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇటీవల వెల్లడించారు. అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులతో సంబంధం లేకుండా ఇరు దేశాల మధ్య చర్చలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అందులో భారత ఎగుమతిదారులకు లబ్ధి చేకూరేలా సుంకాల అంశాన్ని కూడా ప్రస్తావిస్తామని తెలిపారు. అలాగే టారిఫ్ల సమస్య పరిష్కారానికి ఓ దఫా పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం దిశగా మరో విడత చర్చలు జరుపుతామని చెప్పారు. ఎలాంటి వాణిజ్య చర్చలైనా సరే తుది గడువులోపు జరగవు. ఎందుకంటే భాగస్వాముల్లో ఒకరి మనసులో ఒకరి సమస్య ఉన్నా ఆ వాణిజ్య ఒప్పందం గడువులోపు జరగకపోవచ్చు. 2025లోపే ఒప్పందం కుదురుతుందని తామంతా ఆశాభావ దృక్పథంతో ఉన్నామని తెలిపారు రాజేష్ అగర్వాల్. Our expectations, we are very optimistic and very hopeful that we should find a solution within this calendar year. But as you know, with any trade negotiations, the final deadlines cannot be, because even if there is one sticking point or one sticking issue which is in the mind of even one of the partners, the trade deal may not meet that deadline. Having said that, I think the overall position is well set to deliver it in next few weeks or months as soon as we can. But let's see, it's a call that will have to be taken at multiple levels. At the levels of negotiator, I think we are in a zone where we can say it is something that we can achieve in a very short while of time. There's not much to negotiate. There are very few issues and that can be taken. The political call needs to be taken on some of them. And having said that, also as a country, we have always stood for our own sensitivities and our own uniqueness. So there are areas which are non-negotiables from our perspective. And that I think people or the countries which have negotiated deals with us are very clear that what are the things that India is not open to negotiate or not able to commit or bring to the table because of our unique nature of our economy, the way we are poised and the sensitivities that we do have in our economy. So those remain negotiable, whether it is any agreement, including the one with United States. Thank you. భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా కొనసాగుతోంది. 2024-25లో రెండు దేశాల మధ్య వాణిజ్య విలువ $131.84 బిలియన్. 2030 నాటికి దీన్ని $500 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతదేశం మొత్తం వస్తువుల ఎగుమతుల్లో దాదాపు 18% అమెరికాకే జరుగుతున్నాయి. అయితే అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా భారత ఎగుమతులు అక్టోబర్లో 8.58% తగ్గి $6.3 బిలియన్ చేరుకున్నాయి. అందుకే ఈ వాణిజ్య ఒప్పందం త్వరగా కుదరటం భారతీయ ఎగుమతిదారులకు అత్యంత ముఖ్యం. భారత ఎగుమతిదారులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పరస్పర సుంకాలు. వ్యవసాయం, డైరీ రంగాల్లో అమెరికా నుంచి వచ్చే వస్తువులకు భారత మార్కెట్ను తెరవాలని పట్టుబట్టడం వల్ల ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదు. భారత అమెరికాల మధ్య ప్రస్తుతం దౌత్య సంబంధాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలబిరుసు, తొందరపాటు నిర్ణయాలేనని ఆ దేశ నాయకులు సైతం విమర్శిస్తున్నారు. ఏడాది కాలంగా భారత్ విషయంలో తప్పుడు విధానాలను అనుసరిస్తున్నందుకు 50% దిగుమతి సుంకాలను విధించినందుకు అమెరికా మౌఖిక క్షమాపణలు చెప్పాలని అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే భారత్ రష్యా మధ్య స్నేహం మరింతగా చిగురించిందని తెలిపారు. ఈ ఏడాది జూన్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు వైట్ హౌస్లో విందు ఇవ్వటాన్ని ఆయన తప్పుబట్టారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగా పాకిస్తాన్ను గుర్తించి తీరాలని డిమాండ్ చేశారు. ఒకవేళ మళ్లీ ఆసిమ్ మునీర్ అమెరికాకు వస్తే అరెస్టు చేయాలన్నారు. ట్రంప్ ప్రభుత్వం భారత్ లాంటి మిత్రదేశాన్ని వదిలేసి పాకిస్తాన్ లాంటి దేశాన్ని హక్కున చేర్చుకోవటంలో వ్యూహాత్మకమైన లాజిక్ ఏదీ లేదన్నారు మైఖేల్ రూబిన్. రష్యాతో అమెరికా వాణిజ్యం చేస్తూనే భారత్ను అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు. ఒకవేళ రష్యా చమురు కొనకుండా భారత్ను నియంత్రించాలనుకుంటే అమెరికా అంతకంటే తక్కువ ధరకు ఆ దేశానికి చమురు అందించాలని తెలిపారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మౌనంగా ఉండటం ఉత్తమం అన్నారు. ఎందుకంటే ఏ దేశమైనా వారి అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటుందని మిచెల్ రూబిన్ తెలిపారు. భారత్ అనేది చాలా పేరుగల దేశం. త్వరలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఎకానమీగా అవతరించబోతోంది. అటువంటి దేశానికి ఎనర్జీ అవసరం ఎంతో ఉంటుందని వ్యాఖ్యానించారు రూబెన్. మరోవైపు ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనను నిశితంగా గమనించింది అమెరికా. ఈ నేపథ్యంలో భారత్ దూరం కాకుండా వాణిజ్య, ఇతర సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టింది అగ్రరాజ్యం. క్వాడ్ కూటమిలో సహకారం ద్వారా ఇండో పసిఫిక్ భద్రతకు ఇది దోహదపడుతుందని తెలిపింది. అమెరికా జాతీయ భద్రతా వ్యూహం పేరిట ట్రంప్ సర్కార్ తాజాగా వ్యూహపత్రాన్ని విడుదల చేసింది. దక్షిణ చైనా సముద్రంలో భద్రతా సవాళ్లను ఎదుర్కోవటానికి భారత్తో బలమైన సహకారం అవసరమవుతుందని వివరించింది. అమెరికాను సురక్షిత, సుసంపన్న, స్వేచ్ఛాయుత గొప్ప దేశంగా మారుస్తాం అని ఈ పత్రంలో ట్రంప్ సందేశమిచ్చారు. పశ్చిమార్ధగోళంలో ఉమ్మడి వైఖరులను మరింత బలోపేతం చేసుకునేందుకు ఐరోపా, భారత్ సహా ఆసియాలోని మిత్రపక్షాలతో కలిసి పనిచేయాలని వ్యూహపత్రం నిర్దేశించింది.